కోల్కతాలో మమతా బెనర్జీ గారు ఓడిపోయినట్టే ఈ కేకేఆర్ కూడా ఓడిపోతుంది. లాస్ట్ మ్యాచ్ మన ఎస్ఆర్ఎస్ మీద గెలిచారు. ఎస్, డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో మిస్ అవ్వకుండా వీడియోని మొత్తం చూడండి. చూస్తే ఏం అర్థమవుతుంది మాకు పవన్ కృష్ణ అంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ మ్యాచ్లో ఎవరు ఆడబోతున్నారు, ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వచ్చే అవకాశం ఉంది, టాస్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉండబోతుంది, అండ్ దాని తగ్గట్టు ఎవరు ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది, ఎవరు ఎంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు, ఏ ప్లేయర్స్ని నమ్ముకోవచ్చు, ఇవన్నీ విషయాల గురించి క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ లవ్లీ కామెంట్స్ చేస్తూనే ఉండండి. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు, డీసీయా కేకేఆర్ తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ, నేను మీ పవన్ కృష్ణ. సో డీసీ వర్సెస్ కేకేఆర్ ఒకసారి చూసేద్దాం. సో పాయింట్స్ టేబుల్ మీద హెడ్ టు హెడ్ అండ్ ఎలా ఉన్నారు ఏంటనేది చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి 7th పొజిషన్లో ఉంది 8 పాయింట్స్తోని. నెట్ రన్ రేట్ -0.944. నెట్ రన్ రేట్ కింద పడిపోతూ ఉంది. అండ్ ఇంకొక పక్క కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే మాత్రం 8th పొజిషన్లో ఉంది 7 పాయింట్స్తోని. నెట్ రన్ రేట్ -0.533తో ఉందన్నమాట. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ మధ్య రీసెంట్గా గెలుస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి అది అలా కలిసి వస్తూ ఉందన్నమాట. సో ఎలా తీసుకున్నా కూడా కోల్కతా నైట్ రైడర్స్ కాస్త ఫామ్లో అయితే వస్తుంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే 35 మ్యాచెస్లో 15 మ్యాచ్లు ఇప్పటి వరకు డీసీ గెలిస్తే 19 మ్యాచ్లు కేకేఆర్ గెలిచారు. ఒక్క మ్యాచ్ నో రిజల్ట్ కింద వెళ్ళిపోయిందనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ కేకేఆర్కి మంచి డామినేషన్ ఉంది సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ హిస్టరీ మొత్తం మీద. పిచ్ అండ్ వాతావరణం చూసుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియం మంచి బ్యాటింగ్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడ లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 178 యావరేజ్ ఇక్కడ ఈజీగా వస్తుందన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కొత్త బంతితో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ ఆసాంతో స్పిన్నర్లకు మంచి గ్రిప్ లభిస్తుంది. చేసింగ్ అడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. గత 5 మ్యాచ్లో 4 సార్లు ఇక్కడ చేసింగ్ చేసిన జట్టే గెలిచింది కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు చేసింగ్ తీసుకోవడం మంచిది టాస్ గెలిస్తే. అండ్ ఇక్కడ చూడొచ్చు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందంటే లైట్గా ఉంటుంది, 24 to 45% తేమ ఉంటుంది అనమాట. సెకండ్ ఇన్నింగ్స్లో బంతి జారే అవకాశం లైట్గా ఉంటుంది. అది కూడా సిచ్యువేషన్ తగ్గట్టు అది కూడా మారచ్చు. పూర్తిగా మన చేతిలో ఉండే వర్షం అయితే ఉండే అవకాశం లేదు. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ప్లేయింగ్ 11 ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి కరుణ్ నాయర్ ఉన్నాడు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి వైభవ్ అరోరా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఎవరున్నారు ఏంటనేది ఒకసారి పాజ్ చేసుకొని చూడొచ్చు, లేకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూడండి, నో ఇష్యూ. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇద్దరు ఎలా ఉన్నారు అనేది చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ మెట్రిక్స్ ఒకసారి చూద్దాం. లైక్ డీసీది వచ్చేసి మంచి యాంకరింగ్ ఉంది అండ్ మిడిల్ ఓవర్స్లో చాలా మంచి పవర్ఫుల్గా ఆడుతూ ఉన్నారు. కేకేఆర్ వచ్చేసి బ్యాలెన్స్డ్గా ఉంది, టాప్ ఆర్డర్ హెవీగా ఉందన్నమాట. సో ఓవరాల్గా డీసీ స్ట్రైక్ రేట్ ఓవరాల్ ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్లలో చూసుకుంటే 153.2 స్ట్రైక్ రేట్తో ఆడుతుంటే కేకేఆర్ 147.8 మాత్రమే ఉంది. సో ఇక్కడ డీసీ కొంచెం బాగా డామినేట్ చేస్తుందన్నమాట. ఎందుకు ఏంటి అంటే పక్కనే ఉంది కదా. సో డెత్ ఓవర్లో స్ట్రైక్ రేట్ తీసుకుంటే డీసీ 168 ఉంది, కేకేఆర్ది 154 మాత్రమే ఉంది. అండ్ 200+ స్కోర్లు ఇప్పటి వరకు ఎవరు ఎక్కువ చేశారంటే డీసీ 3 సార్లు చేస్తే కేకేఆర్ ఒక్కసారి మాత్రమే చేసింది. సో ఎలా తీసుకున్నా కూడా ఇక్కడ డీసీ అనేది బాగా డామినేట్ చేస్తుంది ఈ సీజన్లో. అండ్ బౌలింగ్ బలం తీసుకుంటే అక్షర్ పటేల్ అండ్ లుంగి ఎంగిడితో మిడిల్ ఓవర్ కంట్రోల్గా ఉందన్నమాట. బౌలింగ్ మెట్రిక్స్ ముఖ్యంగా డీసీ చూసుకుంటే 9.85 ఎకానమీతో వీళ్ళు బౌలింగ్ చేస్తూ ఉంటే కేకేఆర్ వచ్చేసి సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తిలతో ఎలైట్ స్పిన్ ద్వయం వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా వీళ్ళ బౌలింగ్ ఎకానమీ ఎంత ఉందంటే 10.42 ఎక్కువ ఉంది. సో కంపారిటివ్లీ డీసీ. అండ్ ఒకసారి టాప్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు, ఎలా చేస్తున్నారు ఏంటనేది చూసుకుంటే డీసీకి సంబంధించి ఎవరిని ఎక్కువ నమ్ముకోవచ్చు అంటే కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 445 రన్ చేస్తాడు 180.89 స్ట్రైక్ రేట్తోని. హైయెస్ట్ ఇంపాక్ట్ లీగ్లోనే మంచి ఫామ్లో ఉన్నాడు కేఎల్ రాహుల్, 150+ కొట్టాడండి, మామూలుగా ఉన్నాడా. సో ట్రిస్టన్ స్టర్బ్స్ నెక్స్ట్ చూసుకుంటే 257 రన్స్ 136.70 స్ట్రైక్ రేట్, ప్రీమియర్ ఫినిషర్ అని చెప్పనుకోవచ్చు. సో వీళ్ళకి తగ్గట్టుగానే ఇటువైపు కేకేఆర్ కూడా అంగక్రీష్ రఘువంశీ 268 రన్స్ 137.43 స్ట్రైక్ రేట్తో నెంబర్ 3లో మంచి యాంకర్ రోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. టాప్ ఆర్డర్స్ ఓపెనర్స్ ఎప్పుడైతే అవుట్ అవుతున్నారో వెంటనే అంగక్రీష్ రఘువంశీ అక్కడ పవర్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. అండ్ రింకు సింగ్ చూసుకుంటే 237 రన్ చేశాడు 145.39 స్ట్రైక్ రేట్తో. మిడిల్ ఆర్డర్లో రెస్క్యూ అండ్ డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ అని చెప్పి అనుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది టాప్ బౌలర్స్ ఎవరున్నారు, బౌలింగ్ మాస్టర్స్ అంటే డీసీకి సంబంధించి అక్షర్ పటేల్ ఉన్నాడు 9 వికెట్లు 8.25 ఎకానమీ. ఒక ప్రాపర్ స్పిన్ వేస్తూ ఉంటాడు అక్షర్ పటేల్, మనందరికీ తెలిసిందే. హీఈస్ ఎ డాట్ బాల్ స్పెషలిస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎలా అయినా సరే వేగంగా పరిగెడుతున్న స్కోర్ని అతను ఓవర్కి వచ్చేసరికి మాత్రం కంట్రోల్ అవుతుంది. అప్పటిదాకా 12 లేదా 15 రన్స్ పర్ ఓవర్
నడుస్తున్న రన్ రేట్ని కాస్త ఇతను బౌలింగ్ వచ్చాడంటే మాత్రం బిలో 10 తీసుకొచ్చి ఎలా అయినా సరే 8 వరకే అక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. అండ్ లుంగి ఎంగిడి కూడా పర్లేదు, 8 వికెట్లు తీశాడు ఇప్పటికీ. అండ్ 8.53 ఎకానమీతోని మంచి స్టార్టింగ్లో మంచి పేస్తో ఉన్నాడు. అండ్ వికెట్లు తీయడానికి కొంచెం కష్టపడుతున్నారు, అంటే కంపారిటివ్లీ వాళ్ళ ఎకానమీ ఎలా ఉన్నా కూడా వికెట్లు మాత్రం చాలా తక్కువ తీశారు. బట్ ఇక్కడ మాత్రం కేకేఆర్లో నాకు 3 మంచి ప్లేయర్స్ కనిపిస్తున్నారు. ఒకటి కార్తిక్ త్యాగి 11 వికెట్లు తీశాడు, 9.35 ఎకానమీ, టాప్ వికెట్ టేకర్. వికెట్లు తీస్తున్నాడు కానీ ఎకానమీ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వరుణ్ చక్రవర్తి 10 వికెట్లు తీశాడు, 8.88 ఎకానమీ మంచి మెయింటైన్ చేస్తున్నాడు, వికెట్లు కూడా తీస్తున్నాడు, మిస్ట్రీ స్పిన్తోని ఆకట్టుకుంటాడు. అండ్ సునీల్ నరేన్ ది పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫర్ కేకేఆర్, 9 వికెట్లు తీశాడు, 6.80 ఎకానమీ. టోర్నీలోనే ది బెస్ట్ ఎకానమీ ఎవరి దగ్గర ఉందంటే మాత్రం సునీల్ నరేన్. కాబట్టి సునీల్ నరేన్ బౌలింగ్లో తప్పకుండా డాట్ బాల్స్ ఎక్కువగా పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒకసారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి చూసుకున్నా, అండ్ ప్లానింగ్ ఎలా ఉండాలనే దాని గురించి చూసుకుంటే, బ్యాటింగ్ పవర్ చూసుకుంటే డీసీది హై వోల్టేజ్ ఉంది, కేకేఆర్ది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే డీసీది మాత్రం కాస్త ఇబ్బందుల్లో ఉంది, కేకేఆర్ది బలంగా కనిపిస్తుంది. అండ్ స్టెబిలిటీ పరంగా చూసుకుంటే డీసీ చాలా లైక్ స్టెబిలిటీ పరంగా కాస్త ఇబ్బంది పడుతుంది. కేకేఆర్ ఇప్పుడు మాత్రం మంచి ఫైనల్లీ కొంచెం జోరు మీద కనిపిస్తుంది అనమాట. అండ్ మ్యాచ్ ఫినిషింగ్ సంగతి చూసుకుంటే డీసీ ఓకే అనిపిస్తుంది, కానీ కేకేఆర్ మాత్రం చాలా ఎలైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్లానింగ్ అడ్వాంటేజ్, టాక్టికల్ ఎడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే మాత్రం పవర్ ప్లే ఇంపాక్ట్ డీసీకే ఎక్కువ ఉంది. కేఎల్ రాహుల్ అగ్రెషన్తో బాగా ఆడుతున్నాడు. అండ్ మిడిల్ ఓవర్స్ కంట్రోల్లో కేకేఆర్ ఉందన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న మంచి స్పిన్తోని మిడిల్ ఓవర్లో కాస్త బంతి పిచ్కి స్ట్రిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆ టైంలో వాళ్ళు కొంచెం రన్ రేట్ని తక్కువ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డీసీ మిడిల్ ఓవర్స్లో కనుక 100 రన్స్ చేయగలిగితే, మినిమం 80+ రన్స్ చేయగలిగితే మాత్రం తప్పకుండా వాళ్ళు 200 స్కోర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. డెత్ ఓవర్లో బ్యాటింగ్ ఎవరికి ఎక్కువ మళ్ళీ పాజిటివ్గా కనిపిస్తుంది అంటే కేకేఆర్కి. ఎందుకంటే రింకు సింగ్ చాలా మంచి పవర్ఫుల్ హిట్టింగ్తో డెత్ ఓవర్లో మంచి స్ట్రైక్ రేట్తో ఆడడానికి రెడీగా ఉన్నారు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ చేజింగ్ చూసుకున్నా కూడా కేకేఆర్కి ఇక్కడ ఎక్కువ బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. సో టాస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? టాస్ గెలిస్తే మాత్రం బౌలింగ్ ఎంచుకోవడం ఇక్కడ ఫస్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే 5 సార్లలో 4 సార్లు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న వాళ్ళే గెలిచారు. ఇక్కడ చేసింగ్ చేసే జట్లకి ఈ సీజన్లో 60% విజయాలు ఎక్కువగా ఉందన్నమాట. అండ్ డ్యూ కారణంగా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త బంతి గ్రిప్ దొరకదు, కాబట్టి కుల్దీప్ యాదవ్కి ఇది కొంచెం బ్రేక్ వేసే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం, కీలకమైన వ్యూహాలు ఇక్కడ ఏం చేయాలంటే పవర్ ప్లే బ్యాటిల్ చూసుకుంటే పవర్ ప్లేలో లీగ్లోనే అత్యధిక రన్ చేసే సత్తా డీసీకి ఉంది, కాబట్టి వారు అత్యధిక వికెట్లు కూడా కోల్పోతున్నారు. ఇది కూడా ఇక్కడ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పిన్ ట్రాప్ గురించి చూసుకుంటే మాత్రం కేకేఆర్ మిడిల్ ఓవర్లలో సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి యావరేజ్గా ప్రతి 18 బాల్స్కి ఒక వికెట్ తీస్తూ ప్రత్యర్థుల్ని కాస్త కట్టా చేస్తున్నారు. సో ఇది కరెక్ట్గా మనం ఆలోచించాలి. ఎందుకంటే సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ప్రతి 18 బాల్స్కి కనీసం ఒక వికెట్ అయితే తీస్తున్నారు, అంటే కనీసం ఒక 3 ఓవర్లలో ఒక వికెట్ తప్పకుండా తీస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిపి. కాబట్టి ఇక్కడ స్కోర్ అట్ ది సేమ్ టైం వికెట్లు అనేది కూడా టపా పడే అవకాశాలు కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ మ్యాచ్ పరిస్థితులు ఇంకా స్కోరింగ్ ట్రెండ్ చూసుకుంటే ఒకవేళ డీసీ 210+ రన్స్ చేస్తే డీసీదే ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ డ్యూలో కేకేఆర్ చేసింగ్ చేస్తే మాత్రం ఇక్కడ కేకేఆర్ ఫేవరెట్గా కనిపిస్తుంది, కేకేఆర్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంది కంపారిటివ్లీ డీసీ. తక్కువ స్కోర్కి ఒకవేళ లెస్ దెన్ 170 రన్ చేస్తే మాత్రం పిచ్ గ్రిప్ అయితే డీసీకి ఇక్కడ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ ఒకవేళ 215 రన్ చేస్తే బౌండరీ బ్యాటిల్లో కేకేఆర్ ఫేవరెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ స్కోరింగ్ ట్రెండ్ చూసుకుంటే ఫస్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 175 నుంచి 185 అనేది యావరేజ్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మినిమం 210+ స్కోర్ చేస్తేనే బెటర్ ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ డీసీ బ్యాటింగ్ చేస్తే తప్పకుండా 180 నుంచి 205 రన్స్ వచ్చే అవకాశం ఉంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తే 190 నుంచి 215 స్కోర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కేకేఆర్ ఎలా తీసుకున్నా కూడా ఒక 10 రన్స్ ఎహెడ్ ఉంది డీసీతోని కంపారిటివ్లీ ఓవరాల్ ఈ సీజన్ క్యాలిక్యులేషన్స్ ఇస్తే. సో ఒక ఢిల్లీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే చిన్న బౌండరీల వల్ల లైక్ ఢిల్లీ పిచ్ మీద 200 రన్స్ కూడా సురక్షితం కాదనమాట. సో మ్యాచ్ని పూర్తిగా చేసింగ్ వైపే మొగ్గు చూపుతూ ఉంది కాబట్టి సో దీని గురించి ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఫైనల్ క్విక్ టేక్ ఒకసారి చూసుకుంటే ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే డీసీకి 43.5% మాత్రమే కనిపిస్తుంది, కేకేఆర్కి మాత్రం 56.5% గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. ఈవెన్ దో డీసీకి తన హోమ్ గ్రౌండ్ అయినా కూడా డీసీ కరెంట్ ఫామ్ చూసుకుంటే కంపారిటివ్లీ కేకేఆర్ ప్లేయర్స్తోని వాళ్ళ కంపారిటివ్ చేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ లైక్ డీసీ ఇక్కడ బోల్తా పడుతుంది, కాస్త కిందే ఉందని చెప్పి అర్థం అనిపిస్తుంది. ఫైనల్ క్విక్ టేక్ బౌలింగ్ ఎంచుకోవడం అనేది ఇక్కడ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ డీసీ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఉంది, కేఎల్ రాహుల్ మంచి ఫామ్ మీద ఉన్న, ట్రిస్టన్ స్టబ్స్ కూడా డెత్ ఓవర్లలో మంచి
బ్యాటింగ్ ఇంకా వాళ్ళ ప్రధాన బలం కనిపిస్తుంది. కేకేఆర్కి వచ్చేసి సర్జింగ్ ఉంది. సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ ఇంకా స్థిరమైన మిడిల్ ఆర్డర్ వారిని ఫేవరెట్గా నిలబెడుతుంది అనమాట. సో మ్యాచ్ ఫలితాన్ని శాసించే కీస్ టు ద మ్యాచ్ ఏముందంటే డీసీ పవర్ ప్లే, రిస్క్, డెత్ ఓవర్లలో రింకు ఫ్యాక్టర్ ఇంకా రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు లభించే పిచ్ గ్రిప్ వీటి మీద ఆధారపడుతుంది. కాబట్టి డ్యూ అనేది ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో కనబడితే మాత్రం స్పిన్నర్లు కాస్త వీక్ అయిపోతారు. ఒకవేళ డ్యూ రాకపోతే స్పిన్నర్లు విజృంభిస్తారు. తప్పకుండా చెప్తున్నాను, ఆ టైంలో మన బ్యాట్స్మెన్లు వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టునైట్. మరి మీకేమనిపిస్తుంది ఇదంతా చూశాక? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. సో మరి ఫైనల్లీ ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అండ్ కేఎల్ రాహుల్ ఇంకొకసారి సెంచరీ కొట్టబోతున్నాడా? కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.